26 ఇయర్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అమ్మాయి నా దగ్గరికి డిప్రెషన్ కోసం ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు. సో మా కేస్ షీట్లో తను ఏం ఫిలప్ చేశారు అంటే ట్రీట్మెంట్ రిక్వెస్టెడ్ ఫర్ డిప్రెషన్ అని చెప్పి వచ్చారు. బట్ హోమియోపతిలో మేము అబ్జర్వ్ చేస్తాం కేస్ టేకింగ్ అప్పుడు. నా అబ్జర్వేషన్ ఏంటంటే షీఈ్ అవుట్ గోయింగ్, ఎక్స్ట్రోవర్ట్ అండ్ హ్యాపీ గో లక్కీ పర్సన్ అనమాట. సో రాగానే విష్ చేసింది, మాట్లాడుతున్నారు. బట్ మాట్లాడినంతసేపు నాకు అర్థమైంది ఏంటంటే తన కళ్ళల్లో కొద్దిగా పెయిన్ కనిపిస్తుంది, ఒక సాడ్నెస్ కనిపిస్తుంది. బట్ షీ స్మైలింగ్. సో జనరల్లీ తనని అడుగుతున్నప్పుడు ప్రీవియస్ హిస్టరీలో మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే నాకు థైరాయిడ్ ఉంది సార్ అని చెప్పింది. నేను ఈవెన్ థైరోనమ్ డైలీ 75 mcg పాస్ట్ 4 years నుంచి యూజ్ చేస్తున్నానని చెప్పింది. సో దీంతోపాటు ఇంకా మీ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా అంటే షీఈ్ హ్యాపీ అందరితో. ఈవెన్ తను తినకపోయినా ఫ్రెండ్స్ బర్త్డేస్కి విషెస్ చేయడము అండ్ ఫ్రెండ్ బర్త్డేస్ గుర్తుపెట్టుకోవడము, వాళ్ళకు గిఫ్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ తనలో బాధ ఉంది. ఆ బాధ అనేది తను ఇంకా నేను అడుగుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆటోమేటికల్లీ షీ అంటే ఏడ్చింది. షీఈ్ క్రైయింగ్. సో ఏడుస్తూ సార్ నాకు రోజు చికాకు వస్తుంది, కోపం వస్తుంది, ఇంతకుముందు బాగానే ఉండేదాన్ని, ఇరిటేషన్ పెరిగిపోతుంది, ఎందుకు కోపం వస్తుందో అర్థం కావట్లేదు, నా లైఫ్ చాలా మిజరబుల్గా అనిపిస్తుంది, అప్పుడప్పుడు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, కానీ బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నాను, ఎవరికి అర్థం కావట్లేదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. సో ఇవన్నీ చెప్తుంది. అండ్ నేను అడిగింది ఏంటంటే మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఏమైనా బ్లడ్ టెస్ట్లు చేయించారంటే ఏం చేయించలేదు సార్ నేను అని చెప్పింది. సో నేను వైటమిన్ D3, B12 అండ్ జింక్ అండ్ మెగ్నీషియం టెస్ట్లు చేయించాను. వైటమిన్ D3 ఆల్మోస్ట్ 7 ఉంది, మినిమం 50 ఉండాలి. అండ్ వైటమిన్ B12 110 ఉంది. అండ్ మెగ్నీషియం ఆల్మోస్ట్ నిల్ ఉంది. జింక్ చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ వైటమిన్ డిఫిషియన్సీస్ వల్ల కూడా మీ మూడ్ స్వింగ్స్ ఉంటాయండి అని చెప్పి విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చి మెగ్నీషియం గ్లైసినేట్, వైటమిన్ D3, B12 వీటితో పాటు కొన్ని మెగ్నీషియం రిచ్ ఫుడ్ తినండి అని చెప్పాను. దీంతో పాటు మీకు థైరాయిడ్ ఉందండి, థైరాయిడ్ వల్ల కూడా మీకు ఇబ్బంది వస్తుంది. సో ఈ మూడ్ స్వింగ్స్ వస్తాయి. బికాజ్ థైరాయిడ్ రావడానికి గల రీజన్ కూడా మీకు ఏంటంటే గొంతులో మీకు థైరాయిడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు లైఫ్లో మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తూ బాధను దిగమింగుతూ ఉంటే, సింపుల్గా బాధను దిగమింగడం, ఎవరైతే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళే బాధపడితే వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది. సో హోమియోపతిలో మాకు థైరాయిడ్ కూడా కంప్లీట్గా ట్రీట్మెంట్ ఉంది, తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మీరు ఫుడ్ తినడం వల్లనే, క్యాబేజ్ తినడం వల్లనే, మటన్ తినడం వల్లనే మీకు థైరాయిడ్ రాలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి కామ్గా ఉండండి, 8 hours నిద్రపోండి అండ్ ఈ సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్పాను. 4 monthsలో షీ ఈజ్ నార్మల్.